हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. మేము నిన్న నైట్ మళ్ళీ ఊరికి వచ్చాము. ఎందుకు అంటే ఇంకా సాటర్డే సండే కదా అని చెప్పేసి. ఇంకా ఎలక్షన్స్ ఆ రోజే నేనైతే సిటీకి వెళ్ళిపోయాను. మళ్ళీ నిన్న నైట్ అయితే ఊరికి వచ్చాను. ఎందుకంటే సాటర్డే సండే కదా, ఇంకా ఎలాగో మా వారికి లీవ్ అని చెప్పేసి ఇంకా టైంపాస్ అవుతుంది. అక్కడైతే టైంపాస్ అవ్వట్లేదు, మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి మళ్ళీ నైటే విలేజ్కి వచ్చాను. ఇప్పుడైతే మేము హనుమాన్ టెంపుల్ ఉంటుంది మా ఊరికి దగ్గరలో, ఆ టెంపుల్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళినాక ఈ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాము. ఏం చేస్తున్నావు నువ్వు? టైగర్ బాబు అయితే ఊరికి వస్తే మాత్రం అస్సలు పడుకోడు. వీడు బాగా సతాయిస్తాడు. మెయిన్గా వీడు సతాయిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ రోజే సిటీకి వెళ్ళిపోయినా. ఇంకా మళ్ళీ టైంపాస్ అవ్వట్లే అక్కడ నాకు, అందుకోసం అయితే మళ్ళీ వచ్చాను. మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. అందుకోసం ఇక్కడ మా వారైతే కార్ వాషింగ్ చేస్తున్నారు. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఏమైందంటే కరెంట్ లేదు. దానికోసమని గీజర్లో హాట్ వాటర్ రాలే. ఇంకా ఈ టైం అయింది, 12 అవుతుంది టైం. ఈ టైంలో వెళ్తున్నాం. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. బయట 2 షాప్స్ ఉన్నాయి. కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారు మా వారు. కార్ ఎక్కగానే టైగర్ బాబు బజ్జి ఉన్నాడు. కానీ మా ఊరి నుండి టెంపుల్కి ఓన్లీ 5 minutes జర్నీ. ఇప్పుడు మళ్ళీ లేస్తాడు. మా మమ్మీ కూడా వచ్చింది గుడికి. హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. మేము వెళ్తున్నాం కదా, వచ్చేసినాం, ఆల్రెడీ వచ్చినాం. టైగర్ బాబు బజ్జున్నాడు. ఇంకా ఈ గుడి అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. ఎన్ని ప్రదక్షిణలు? ఒక 3, 5, 9 ప్రదక్షిణలు. मेगावत जवाला हनुमान गादी तोरा पटेल चरुति बापू तोरा मेगावत नाम अनिल कुमार साई तारा साई स्कंदा अभियंत और सहा कुटुंब भरतानी आज शनिवार रोजुना परपू तोरा जोड़ा ना देचे भारिया भरतले चिंताचे सोनरो तोड़ा करन में पापी दोगिनता पातोलकं हाल कोंडंता बलंदे कोंडंता धैर्यंते वाळ मंगळो झक्कर झोळारे छोको से परिंड बड़ बलम तू धैर्यं तू दे कोई पापी कोई दोगी कोई दुश्मन कोई दुराचार रे एक लात मारतानी सवा हात गाळ इमानीची सावकारची बापू ने तोरा गदारा बलंदे चक्रम तोरा बाटी ता हाते मा लेसोटान सोद्रेस हो भरो कळस बापूला టైగర్ బాబుకి తిను, గట్టిగా ఉంది, తినలేకపోతున్నా. కొబ్బరి తింటున్నాము. ఇంకా దేవుడి ప్రసాదము. మా మమ్మీ ఆడ కూర్చుంది. మా డాడీ రోజు ఊరికి వెళ్ళిండు, అందుకోసం రాలేకపోయిండు. మార్నింగే వెళ్ళిపోయిండు ఇంకా ఊరికి. మా మమ్మీ ఒక్కతే వచ్చింది. కొట్టు నన్ను, కొట్టు కొబ్బరికాయ కొట్టు. గుడి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి దేవుడిది విగ్రహం అయితే బయట ఉంది. ఇంకెప్పుడు ఓపెన్ చేసినప్పుడు లోపల పెడతారనుకుంటా. ఆల్రెడీ మేము ఒకసారి వచ్చినాము. వీడు అంటే టైగర్ బాబు కడుపులో ఉన్నప్పుడు మా అక్క మొక్కుకున్నందుకు మేమైతే వచ్చినాము ఆల్రెడీ టెంపుల్కి. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ. మంచి గాలి వస్తుంది, బాగుంది. పాప నువ్వు ఏం తింటున్నావు? కొబ్బరికాయ తింటున్నావా? కొబ్బరికాయ తింటున్నావా? అవునా? కొబ్బరికాయ తింటున్నావా పాప? దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్. వెళ్ళాక మళ్ళీ కలుద్దాం.
ఈరోజు నా వీడియోగ్రాఫర్ ఎవరు అంటే భాగ్యవతి. భాగ్యవతి అని ఎవరు అనుకుంటున్నారు మీరు? భాగ్యవతి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. గంగతో రాంబాబు లెక్క కెమెరామ్యాన్ భాగ్యవతితో ఈరోజు మొత్తం వీడియో కెమెరామ్యాన్ మా మమ్మీ. ఇంకా చూద్దాం ఎట్లా తీస్తుందో. రోజు రోజుకి రౌడీ అయిపోతున్న టైగర్ బాబు. ఏదైనా ఇయ్యకపోతే బాగా కొడుతుండు, జుట్టు మొత్తం బీకేస్తుండు, చెవుల కమ్మలు మొత్తం బీకేస్తుండు. ఇంట్రెస్టింగ్ గా చూస్తుండు. ఒక 10 నిమిషాలు నిద్రపోయిండు. చెప్తున్నా అంటే నాకు ఒక 10 నిమిషాలు నిద్రపోయిండు, లేచిండు. నా పైన చాడీలు చెప్తున్నావు అని వెనక సడన్ గా తిరిగి చూసిండు. అవును, తెలివి తక్కువ లేదు. ఎండ కొడుతుందని అతుక్కుండు. ఏమైంది? డోర్ వెళ్తలేదంట, వెళ్తలేదని చెప్పి చూడు దాన్ని అతుక్కొని ఎట్లా వేస్తుండు. ఏమేమి స్పెషల్ చేసినాం మమ్మీ మేము వచ్చినామని? స్పెషల్ వడియాలు. వడియాలు బ్యాట్స్, అవి బ్యాట్స్. అది వైట్ రైస్, ఎప్పుడు ఉండే వైట్ రైస్. ఏ కూర? ఏం కూర అది? రాజ్మా కర్రీ అంట. మా మమ్మీ వాళ్ళ ఛానల్లో చూడండి ఎట్లా చేయాలో ప్రాసెస్. పొద్దున లేచి చేసింది. పెరుగు, గడ్డ పెరుగు. డాడీ వచ్చిందా నిన్న? కొద్దిగా ఏంది? కారం. నిన్న పచ్చడి పెట్టినది ఆడనే తెప్పియాలి, మామిడికాయ పచ్చడి. నువ్వు బ్యాట్ తింటావా నాన్న? టైగర్ బ్యాట్ తింటావా? ఒక బ్యాట్ ఇమ్మమ్మానికి. ఇంకా ఒక బ్యాట్ బేట తిను. బ్యాట్ తిను. ఆ కొబ్బరి తీసేయిగా. ఈమెకి పొద్దున చెప్పిపోయినా నేను ఏదైనా రీల్స్ అయినా ఏమైనా చేద్దామని చెప్పి. ఈమె స్నానం చేయకుండా ఏం చేయకుండా ఇట్లనే కూర్చుంది. ఇప్పటికి రెడీగా అంటే రెడీ అవుతలేదు, ఇట్లనే కూర్చొని ఉంది. ఇంకా తగ్గుతుంది. ఏం చేద్దామో ఏమో. జ్వరం వస్తుందా? నీ ముఖం వస్తుంది జ్వరం నీకు. సిటీలో అయితే బండ్లు వస్తాయి కదా, మా మోళ్ళకి అట్లేమి ఉండదు. వాళ్ళు ఒక పెద్ద చెత్త అదేంటి గార్బేజ్ పిట్ పెద్ద కొని మిద్ద పైకి పోయి ఆడుకునేటోళ్ళము. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే అబ్బా ఇట్లాంటి వాటితోనా మేము ఆడింది అనిపిస్తుంది మాకైతే. నిజంగా ఏంటో చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ అట్లా గుర్తొస్తున్నాయి. కానీ ఆ డేస్ బాగుండే కదా, ఆ డేస్ అయితే చాలా చాలా బాగుండే. ఏ హాలిడే అయినా చిన్నగా ఒక 1 డే హాలిడే వచ్చినా సరే ఇక మేము కజిన్స్ అందరం ఊరికి వచ్చేస్తాము. అందరం అంటే ఎక్కువగా నేను, సిరి, ఎక్కువ ఇద్దరమే ఉండేటోళ్ళము. నాకు ఊర్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటుండే. ఇక వాళ్ళందరి ఇంటికి వెళ్తా, ఈమె నా తోక పట్టుకొని ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తూనే ఉంటది. ఇక నేను ఇంట్లో అంటే అస్సలు ఉండకపోను, మొత్తం తిరుగుడే. నాకు ఊరు మొత్తం తిరుగుతుంటా. ఆ గుట్టలలోకి పోతా, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోతా. వాళ్ళన్ని పనులు చేస్తారు. మాకు ఆ ఏజ్లో అసలు ఏ పని చేయకపోతుండే, కానీ మా ఫ్రెండ్స్ అన్ని పనులు చేస్తుండే. ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని ఇంట్రెస్టింగ్ ఉంటుండే. అప్పుడు అవన్నీ చూసుకుంటే అట్లా టైంపాస్ చేసేటోళ్ళం. సమ్మర్ వస్తే మాత్రం ఇంకా 2-3 months ఇక్కడనే ఉండేదాన్ని. అసలు అన్నం తినకపోయినా సరే ఫస్ట్ ఆట, తర్వాత ఊర్లో తిరగడం అదే ఉంటుండే నాకు. ఈమెకు మాత్రం ఎక్కువ నేను తిరిగిన ఈ ఊరితో నాకైతే చాలా అటాచ్మెంట్ ఉంది. ఇంకా పెళ్ళైనాక చాలా తగ్గించేసిన ఊరికి రావడం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ తోట. అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడంతా కొంచెం పచ్చిగా అయింది. ఇగో ఇక్కడ మొత్తం పచ్చిగా ఉంది. మా అమ్మమ్మ కోళ్ళని పెంచుతుంది, ఆడ కోళ్ళు పెట్టింది. అప్పుడు మేము అందులో పోకపోతుండే, అందులో పాములు. అప్పుడు మంచిగా ఉంటుండే. అప్పుడు ఇట్లానే ఉంటుండే చెత్త. లోపల మంచిగానే పోతుండే మనము, కానీ ఇప్పుడు పోతలే. ఇప్పుడు ఈ గుట్ట ఎన్నిసార్లు ఎక్కినామో మేము. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఇక్కడ సైడ్ ఉంటుంది, ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి గేట్ల నుండి వెళ్ళకుండా ఇక్కడ సైడ్ దారి ఉంటుండే, అంటే గుట్టలాగా ఉంటుండే. అక్కడ సైడ్ నుండి ఇంకెక్కి అటు సైడ్ వెళ్తుండే. మేము ఎన్నోసార్లు ఈ గుట్ట కూడా ఎక్కినాము. ఇంత పెద్ద గుట్ట ఉందండి, కానీ భయపడం మేమైతే. అసలు భయపడం. ఏ చీకటైనా ఏమైనా కూడా మాకు వెనకాల అరే గుట్టు ఉంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని కాదు. ఏ మిడ్నైట్ అయినా మేము వెనకాలకి వస్తాము, ఆడుకుంటాము. ఎక్కువ అయితే బిల్డింగ్ పైన ఆడుకుంటాము. కోతి ఇవి అన్నీ మా శంతన్ మామవి, అంటే మా చిన్న మామవి ఎక్విప్మెంట్స్, జిమ్. కానీ ఇప్పుడు తుప్పు పట్టిపోయినాయి. ఆయన ఇడు ఉంటలేడు, ఆయన ఇవి వాడతలేడు. ఇవన్నీ తుప్పు పట్టిపోయినాయి, ఇడొకటి ఆడొకటి అవన్నీ. అప్పుడు ఆయన ఇంట్లోనే జిమ్ చేసేటోడు. ఇప్పుడు షటర్ రూమ్ ఉంది కదా, అందులో చేసేటోడు. ఇప్పుడు తుప్పు పట్టినాయి. ఇప్పుడు జిమ్కి వెళ్తుండు. జిమ్కి సిటీలో వెళ్తుంది, సిటీలో ఉంటుంది కాబట్టి. హాయ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మేము రీల్స్ చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు, అందుకోసం కార్లో వెళ్తున్నాం. చూద్దాం ఎక్కడ చేస్తాము. అక్కడ కెమెరామ్యాన్ వచ్చింది కానీ ఇదే ఊరు ఏం తెలియదు కెమెరామ్యాన్కి.
గుట్టపైకి ఈ టైంలో బాగుంటది కదా, సన్సెట్ టైంలో అని వెళ్తున్నాం. ఎండ బాగానే ఉంది. అక్కడికి వెళ్ళాక వ్యూ ఎంత బాగుందో కదా, అబ్బా మస్తు అనిపిస్తుంది నాకు గుట్టపై నుండి. బండి ఏమో సగం ఇట్లా ఆపేసిండు స్లాంట్ గా, ఇంకా దిగమంటుండు. ఎట్లా దిగాలి? పడేవే అమ్మ, బరువాగి ఇది జారిపోగల. కారం స్లాంట్ ఉంది, వెనుకకు వస్తే ఏం లేదు, పోతుందేటో. వ్యూ చాలా చాలా బాగుంది. నిజంగా అది మస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్. ఈడ చేద్దాం చిన్నక్క రీల్. బాగుంది. అక్కడ పొలం మధ్యలో మనుషులు కూడా ఎంత చిన్న చిన్న కనిపిస్తుంది. మస్తు మంది మనుషులు ఉన్నారు, కనిపిస్తురా? హైట్స్ పెట్టి కనిపిస్తారు. మస్తు మంది మనుషులు ఉన్నారు, కానీ అందరు చిన్న చిన్న ఇంతింతనే. అవునవును, పుట్స్ లెక్క. అగో అక్కడ బట్టి అదంతా. కానీ ట్రాక్టర్ సౌండ్ అయితే మస్తు వస్తుంది. ఒక కార్కి రాళ్ళు పెడుతుండు జారిపోకుండా, రాళ్ళు అడ్డు పెడుతుండు, కారు జారుకుంటూ వెళ్ళిపోతుంది అని. అట్లనే ఉంది చిన్నక్క, జారుతుంది. అవును నిజంగా. ఈవినింగ్ టైంలో లొకేషన్ చాలా చాలా బాగుంది. బిడ్డ కూటు 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 ఫెల్లో, క్యూట్ ఫెల్లో, క్యూట్ గా ఎడిపోతున్నావు టైగర్ బాబులు. ఇది మా పొలం, అంటే మా ఆయన వాళ్ళ పొలం. మా ఆయన వాళ్ళ పొలం అంటే నీదే. మా పొలం దగ్గరకు వచ్చినా మాకు ఏదో చేస్తురా, ఏం చేస్తురు అది, దాన్ని ఏమంటారే, గడ్డి తీస్తురా. గడ్డి ఎత్తుకున్నా. ఎట్లా వస్తా? ఇక ట్రై చేయి. భయం అవుతుంది, ట్రై చేయి. రాదు, జారి పడితే ఇంకేం లేదు. ఇటు నేనున్నాక నాకు పొలాల పొడ్డి గట్ల పొడ్డి తిరిగి అలవాటే లేదు. ఇప్పుడు అమ్మా ఎప్పుడో 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఓర్ నాయన భయం అవుతుంది. అన్ననేమో తీసుకుపోయిండు ఆడికి. రాయి ఏం కాదు, మెల్లమెల్లగా గిడ కాలు పెట్టు చెయ్యి. ఇప్పుడు మేము పానీపూరి తినడానికి వచ్చిన వీడియోగ్రాఫర్. దీనికి కూడా రీల్ అనుకున్నావా? ఇది రీల్ అనుకున్నావు, ఆయనకి ఇచ్చినావు. చాలా రోజుల తర్వాత. బాబు ఏం చేస్తున్నావు? వైప్స్ కొడుతున్నావా? ఇప్పుడే కారు నడిపేయాలని చూస్తున్నావు కదా నాన్న. నువ్వు చూపిపో, లాంగ్ వీడియో తీసిన. బాబు రాడంటిగో తలుపుతుండు. రావా సేనో నో. టైగర్ నాన్న, పొద్దున్న కొట్టిన కొబ్బరికాయని ఏం చేస్తున్నావు నువ్వు? తింటావా? తింటావా? ఏం చేస్తున్నావు పాపా? పాప ఏం చేస్తున్నావే నాన్న నువ్వు? అయ్యోయ్యోయ్యో